మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రము చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నన్ను సజ్జల లెక్కలో దాచినాయన, నీ ఉన్నతమైన కృపలో భద్రపరిచి నీ సన్నిధిలో చేరినాయన, నీ యొక్క మాధుర్యాన్ని నేను అనుభవించగలటప్పుడు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీ విలువైన మాటల్లోనికి నేను వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సిద్ధపరుచుకొని నీ వాక్యం వైపు చెవియొగ్గి నాయన, మా మనస్సును నాయన, మా జ్ఞానాన్ని నీ వైపు త్రిప్పినాయన, నీ మాటలు మా హృదయంలో ముద్రించుకొనగలుగుటకు వాటిని అనుసరించి మా బ్రతుకులు కొనసాగించగలుగుటకు నాయన అటు కృపను మా ఆత్భాగ్యాన్ని మాకు అనుగ్రహించినాయన. చెప్పనని నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం నడిపెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. ఎక్కడి దాకా మనం నేర్చుకుంటున్నాం? అబ్రహాం దాకా మనం నేర్చుకున్నాం. తరాల వెనుకున్న దేవుని తలంపు అనే విషయంలో అబ్రహాం గారు దేవుడు ఒక చోట ఉండమని చెప్పాడు, కానీ ఆ ప్రదేశాన్ని విడిచి మరొక చోటుకి వెళ్ళి కరువులోనికి ప్రవేశించాడు. ఆ కరువును తప్పించుకోవడానికి ఐగుప్తు ప్రదేశానికి వెళ్తాడు, అవునా కదా? ఐగుప్తు ప్రదేశానికి ఎప్పుడైతే వెళ్తాడో ఐగుప్తు ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి అబద్ధం అనే దాన్ని అడ్డం వేసుకొని ఆ అబద్ధంలోనికి ప్రవేశిస్తాడు. అవునా? అబద్ధాలు ఆడుతూ ఆ దేశంలో సురక్షితంగా ఉండాలని ఆయన ఆలోచిస్తాడు. దాని ద్వారా గద్దించబడి ఆ రాజును గద్దిస్తాడు దేవుడు. మరలా అబ్రహాం గారిని మరలా రప్పిస్తాడు. 12వ అధ్యాయంలో చూసుకుందాం మనం. 13వ అధ్యాయంలో ఆదికాండము 13వ అధ్యాయం. అబ్రహాము ఏంటంటే తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నేగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకును హాయికిని మధ్య తన గుడారము. ఏమైందంటే చెప్పండి, ఏమైంది? మరలా అబ్రహాం ఏం చేశారు? మరలా అబ్రహాం గారు మరలా ఏం చేశారండి? ఎక్కడి నుంచి అయితే వదిలేసి వచ్చాడో మరలా ఏం చేశాడు? చెప్పండి. తిరిగి 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 మళ్ళీ ఏం చేశాడు? మరలా అదే ప్రదేశానికి వచ్చాడు, అవునా కదా? ఎక్కడైతే దేవుడు ఫస్ట్ ఉండమని చెప్పాడు ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు కొద్ది ముందుకు వెళ్ళాడు. కరువు వచ్చింది, కరువును తప్పించుకోవడానికి ఐగుప్తుకి వెళ్ళాడు. ఇది అంతా జరిగిపోయిన తర్వాత మరలా అబ్రహాం మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే మరలా ఎక్కడికి వచ్చాడు? మొదట దేవుడు ఏ ప్లేస్లో అయితే నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడో మరలా ఆ చోటుకి వచ్చి మరలా ఏం చేశాడు? అబ్రహాము అక్కడ నిలబడ్డాడు, అవునా కదా? చాలా పరిస్థితుల్లో మన విశ్వాసంలో కూడా మనం ఏం చేస్తామంటే తప్పిపోతుంటాం చాలా పరిస్థితుల్లో, అవునా కదా? తప్పైనప్పుడు ఏం చేస్తామంటే తప్పిపోయిన ప్రదేశం నుండి మనం ఏం చేస్తాం చెప్పండి? పర్లేదులే ఇలాగే ఉంటాను, ఏదైతే తప్పైందని మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ తప్పులోనే కొనసాగుతూ తప్పులో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం, అవునా కదా? ఆ తప్పుడు దారిలో ఉంటూ ఏం కాదు నేను ఇలానే ఉంటాను అనుకుంటాం. కానీ అబ్రహాం గారు ఏం చేశారు చెప్పండి? మరలా ఎక్కువ క్వశ్చన్లు ఏం లేదు, ఎక్కువ అక్కడ వాదించిన విధానం ఏం లేదు. కానీ అబ్రహాం గారు ఏం చేశారంటే మరలా తన తప్పును తెలుసుకున్నాడు, దేవుడు ఏదో చెప్పాడో మరలా తిరిగి ఏం చేశారు చెప్పండి? అవునా కదా? మరలా దేవుడు మొదట ఏ ప్లేస్ అయితే చెప్పాడో ఆ ప్రదేశంలోనికి మరలా ఏం చేశాడు? వచ్చి నివసించడానికి ఇష్టపడ్డాడు, అవునా కదా? అంటే దాని గురించి మరలా ఏదో అబ్రహాం విస్తరించి మాట్లాడినట్టుగా ఏం లేదు. తన తప్పని దాన్ని తెలుసుకున్నాడు, మరలా వచ్చి డైరెక్ట్గా ఏం చేస్తున్నాడు? దేవుడు ఏ ప్రదేశం చెప్పాడో ఆ ప్రదేశాల్లో మరలా తనను తాను ఏం చేసుకున్నాడు? పునరుత్పత్తి చేసుకుంటూ, అంటే తనను తాను మరలా పశ్చాత్తాపడుతూ దానిలోనికి మరలా వచ్చేసి దేవునితో మరలా నడవడానికి సిద్ధపడ్డాడు, అవునా కదా? మరి నేను తప్పు చేశానే, మరి మళ్ళీ దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి నేను?
అవునా కదా. చాలా పరిస్థితులు తప్పు అనేది జరిగిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి, ఆ తప్పును పట్టుకొని వేలాడుతూ, ఆ తప్పును పట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ, ఆ తప్పు మీదనే మన హృదయాన్ని అంతా ఉంచుకుంటూ, నేను పలానా తప్పు చేశాను, పలానా తప్పుడు దారిలోకి వెళ్ళాలి, మరలా నేను దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి దేవుని దగ్గరికి, ఓ మాట ఇచ్చాను నేను దేవునికి, ఆ మాట నేను తప్పాను, మరలా దేవుని దగ్గరికి నేను ఎట్లా వెళ్ళాలి. అవునా కదా. అనేక చిక్కులతో అనేక ప్రశ్నలతో మనం ఏం చేస్తాం చెప్పండి, మరలా తప్పిపోయినప్పుడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ఏం చేస్తాం చెప్పండి, ఆలోచిస్తాం, సతమతం అవుతుంటాం, మరలా నేను దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలను, అవునా కదా, ఏ ముఖం పెట్టుకొని వెళ్ళగలను అని ఏం చేస్తాం మనం, దానిలో మనం సతమతం అవుతూ, సర్లే ఎలాగో దేవుని తప్పాను కానీ ఇలాగే నా జీవితాన్ని కొనసాగిస్తాను, మరలా నేను దేవుని దగ్గరికి వెళ్ళలే, అవునా కదా, ఎలాగో నేను తప్పిపోయాను, చెడిపోయాను, ఇక దేవుని దగ్గరికి వెళ్ళే పరిస్థితి అనేది నాకు లేదు ఇక, అవునా కదా. అంటే దేవుని దగ్గర నుంచి నాకు దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడు ఏం చెప్పాడు నాకు తెలుసు, తెలిసిన తర్వాత కూడా నేను ఏం చేశాను, దేవుని మాటను వినకుండా, దేవుని చెప్పిన మాటను అర్థం చేసుకోకుండా నేను తప్పిపోయాను, నా బ్రతుకు అనేది దౌర్భాగ్యంగా అయిపోయింది, దేవుని తెలిసిన తర్వాత కూడా నా బ్రతుకంతా కూడా నేను ఏం చేశాను, చెరిపేసుకున్నాను, దేవుడు చెప్పిన మాటలు ఏది కూడా నేను పట్టించుకోలేదు, మరలా దేవుని దగ్గర నుంచి నేను వచ్చేసాను, ఇంత చెప్పినాక కూడా దేవుడు తెలుసుకున్నాక కూడా మరలా నేను దేవుని దగ్గర నుంచి తప్పిపోతే ఎట్లా పరిస్థితి, అవునా కదా. దేవుడు మరలా వెళ్తే ఏమనుకుంటాడు, అవునా కదా. అట్లాంటివి అన్నీ వస్తాయి, అవునా కదా. అబ్రహాం గారు ఏం చేస్తారంటే తన కుటుంబాన్ని, తన ఊరిని, తన పరిస్థితులు అన్నింటినీ కూడా వదిలేసి దేవుని దగ్గరికి వచ్చాడు, అవునా కదా. దేవుడు అంటే పూర్తి విశ్వాసంతో వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైందంటే దేవుని మాటను కొద్దిగా పక్కకు పెట్టేసి ఆ కరువులోనికి వెళ్ళి మరలా ఐగుప్తులోనికి వెళ్ళిన మాటను మనం చూస్తున్నాం, అవునా కదా. అంటే దేవుడు అంటే తెలుసా లేదా అబ్రహాం గారికి, దేవుని మీద విశ్వాసంతోనే కదా మరలా వచ్చి తన కుటుంబాన్ని, తన దేశాన్ని, తన ఊరును, తన సంపదను, వాటన్నిటిని కూడా వదిలేసి ఏడికి వచ్చాడు చెప్పండి, దేవుడు కోరుకున్న ప్రదేశానికి వచ్చాడు, అవునా కదా. అంటే దేవునికి అబ్రహాం గారికి దేవుడు అంటే తెలుసా తెలియదా, మరి దేవుని గురించి పూర్తి అవగాహన ఉందా లేదా, దేవుని మీద నమ్మకం ఉందా లేదా. ఆ ఉన్న తర్వాత కూడా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైపోయింది చెప్పండి, అబ్రహాం గారు దేవుని మాటను వదిలేసి తప్పిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం, అవునా. తప్పిపోయిన తర్వాత మరలా ఏం చేస్తున్నారు అబ్రహాం గారు, ఏమేం చెప్పండి, మరలా విషయాన్ని అంతా ఆలోచిస్తున్నారు, అవునా కదా. నేను ఐగుప్తుకి వెళ్ళాను, ఇలా అబద్ధాలు ఆడేశాను, అవునా కదా, ఇన్ని అబద్ధాలు ఆడాను, మరలా దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, వెళ్తే దేవుడు ఏమనుకుంటాడు, అదంతా ఆలోచిస్తున్నాడు. ఏం చేసి చెప్పండి, మరలా ఏ ప్రదేశంలో అయితే మొట్టమొదటిగా గుడారం వేశాడో ఆ ప్రదేశానికి మరలా ఏం చేశాడు, వచ్చేసాడు, అవసరం లేదులే. అంటే అప్పటి వరకు అబ్రహాం నడిచిన జీవితం అంతా ఏమైపోయింది చెప్పండి, ఏమైపోయింది, అంతా వృధా. అంత గడిచిన కాలం అంతా ఏదైతే గడిచిన కాలం ఉందో, దేవుడు చెప్పిన ప్రదేశం నుంచి అబ్రహాం గారు ఐగుప్తుకి వెళ్ళారో, కరువులోనికి వెళ్ళారో, ఇదంతా పరిస్థితి అంతా కూడా ఏమైపోయింది చెప్పండి, అంతా కూడా వృధా చేశాడు కాలాన్ని అంతా, అవునా. ఆ వృధా చేసిన కాలాన్ని అంతా కూడా ఏది కూడా పట్టించుకోకుండా, అంటే అదంతా కూడా ఏం చేశాడు, అతను వేస్ట్ చేశాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అతడు నడవలేకపోయాడు. కానీ ఆ పరిస్థితిని అంతా కూడా అబ్రహాం గారు మరలా గుర్తు చేసుకోవట్లేదు, మరలా జ్ఞాపకం చేసుకోవట్లేదు, దాని అంతా కూడా వదిలేసి మరలా దేవునితో ఏం చేస్తున్నాడు చెప్పండి, మరలా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఒడిదుడుకులు, తప్పులు చాలా చేస్తుంటాం, కానీ మరలా పాత జీవితాన్ని ఆలోచించకుండా దేవునితో ఏం చేయాలి చెప్పండి, మరలా ఏం చేయాలి, వదిలేసాలి, తప్పులంతా వదిలేసి మళ్ళీ ఏం చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయి దేవునితో, అవునా కదా. నువ్వు ఏ తప్పులు చేస్తావో దాని నుంచి మరలా ఎందుకు ఆలోచిస్తావు, ఏం చేయి, మరలా దేవునితో కొత్తగా స్టార్ట్ చేయి, అవునా. అబ్రహాం గారు వెండి బహుధనవంతుడయ్యాడు. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికి మధ్యనున్న తన గుడారం మొదట ఉన్న స్థలానికి వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన అక్కడ చోటుకు చేరును. అక్కడ అబ్రహాము యెహోవా నామం ఏం చేశారంట, ప్రార్థన చేశాను. నెక్స్ట్ ఏమైంది, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారాలు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఏమైపోయింది చెప్పండి, అబ్రహాం గారితో ఎవరైతే వెళ్ళారో లోతు, ఆయనకి ఏమైపోయింది, సంపద అనేది బాగా విస్తారంగా పెరిగిపోయింది, ఓకేనా. ఆ సంపద ఎలా వచ్చిందో మనం పోయిన వారు నేర్చుకున్నాం. ఆ సంపద అంతా చాలా పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే, వాళ్ళిద్దరు కూడా ఏమైపోయారు చెప్పండి, ఒక దగ్గర కలిసి ఉండలేనంత పరిస్థితి అనేది, వాళ్ళ ఆస్తి అనేది పెరిగిపోయింది, అవునా, పెరిగిపోయింది. ఆ సందర్భంలో మాట్లాడుతున్నాం. ఇంకా అప్పుడు 7వ వచనంలో, అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కానానీయులను పెరిజ్జీయులను ఆ దేశంలో
కాపురం ఉన్నారు. ఓకేనా? కననీయులు, పెరిజీలు ఆ ప్రదేశాల్లో ఉన్నారు. వీళ్ళేమో జీవం కలిగిన దేవుని ప్రజలని వీళ్ళు వచ్చారు. అవునా కదా? అబ్రహాం గారేమో జీవం కలిగిన దేవుని జనాంగమని అబ్రహాం గారు వచ్చి నివసిస్తున్నారు ఆ ప్రదేశాల్లో. జీవం కలిగిన దేవుని ప్రజలమని చెప్పుకుంటూ లోతు గారు నివసిస్తున్నారు. అవునా కదా? ఇట్లా నివసిస్తున్నప్పుడు బయట ఉండే ప్రజలు ఇలా ప్రవర్తన చూసి ఏమనుకుంటారు చెప్పండి? అప్పటి వరకు లేని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వస్తారనే వీళ్ళలో ఏం జరిగింది చెప్పండి? కలహాలని మొదలయ్యాయి. అవునా కదా? ఈ కలహాలు అనేది ఎక్కడ నేర్చుకున్నారు? మరి వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చారు. ఆ బయట వీళ్ళంతా చూసిన తర్వాత ఎప్పుడైతే మరలా వీళ్ళు వాళ్ళ సొంత ప్రదేశానికి వచ్చారో వీళ్ళ మనస్సు అనేది, వీళ్ళ బుద్ధి అనేది ఏమైపోయిందంటే అక్కడికి మారిపోయింది. మారిపోయి ఏం చేస్తారు చెప్పండి? ఆ కాపర్లు అనేది గొడవలు స్టార్ట్ చేశారు. అవునా కదా? అక్కడ సపరేట్గా కనానీయులు, పెరెజీలు ఎందుకు రాయించారంటే ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడంటే మనం లోకంతో జీవిస్తుంటామో మన పక్కన ఉన్న వాళ్ళు చిన్న దానికి కూడా ఏం చేయాలి చెప్పండి? ఓర్చుకోలేరు, తగులాడతారు. అవునా? గట్టిగా అరుచుకుంటారు. రోడ్ల మీదనే పడి ఏం చేస్తారు చెప్పండి? గట్టిగా అరుస్తుంటారు. అవునా కదా? అవన్నీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియదు. వాళ్ళ కోపాన్ని, ఆవేశాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఎవరైతే తమతో అంటారో ఆ వ్యక్తుల మీద వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆమె ఆవేశాన్ని, తమ లోపల ఉన్న బాధనంతా కూడా ఏం చేస్తారు? అనేయడానికి, ఆ మాటలు చెప్పేయడానికి వాళ్ళు ధైర్యం చేసి రోడ్ల మీద అనేస్తారు. అవునా కదా? అలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వాళ్ళు ఎలాంటి కట్టడం అనేది వాళ్ళకి లేవు కనుక వాళ్ళకి అది సమ్మతమే అనిపిస్తుంది. అవునా కదా? నా మీద ఊరికే అంటే నేను ఎందుకు ఊకోవాలి, నేను ఎందుకు ఒకరు ముంగట మాటపడాలని తప్పులేంది అని వాళ్ళ ఉద్దేశంలో అది కరెక్టే. కానీ దేవుడు అంటే తెలిసిన నీకు, దేవుడు అంటే ఎరిగిన నీకు అట్లా బయట జనాంగాల్లో ఉండే ఆ అల్లరి గొడవ అనేది నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే ఎట్లా? అవునా కదా? దేవుని నమ్మిన వాళ్ళకు, దేవుని నమ్మని వాళ్ళకి తేడా అనేది ఉంటుంది. ఆ తేడా అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే నీకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు, నీకేదైనా బాధ కలిగినప్పుడు నువ్వు దేవుడు అంటే ఎరగని వాళ్ళక నువ్వేం చేయదు చెప్పండి? ఏం చేయొద్దు. అరవడం కానీ, ఆ బూతులాడడం కానీ, ఆ అల్లరితో కూడిన ఆ వేషాలు వేయడం కానీ ఏం చేయదు చెప్పండి? అవతలి జనంగా అనేది చూడొద్దు. అవునా కదా? ఆ క్రియలు అనేవి నీలో కనబడడానికి వీల్లేదు. అది అబ్రహాం గారు చూస్తారనే భయమైపోయింది అబ్రహాం గారికి. అవునా కదా? నేనేదో జీవం గల దేవుణ్ణి సేవిస్తానని బయటకు వచ్చినప్పుడు అవతలి జనాంగాలు ఎలా అయితే చేస్తున్నారో మాలో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తే దేవుని పేరు ఏమైపోతుంది చెప్పండి? అవునా కదా? దేవుని నామానికి అవమానం వచ్చేస్తుంది. కనుక అబ్రహాం గారు ఏం చేస్తారంటే లోతుగానే వీళ్ళు చెప్తున్నారా 8వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాము, మనం బంధువులం గనుక నాకును నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండదు. ఏంటంటే చెప్పండి? పెద్దవారు ఎవరు? అబ్రహాం గారు. కనుక పిలిచి చెప్తున్నాడు లోతు, వద్దు, మీకు మాకు గొడవలు వద్దు. ఈ గొడవలు అనేవి మంచివి కాదు. నేను బంధువులాగే ఉన్నాము, మనం అలాగే ఎలా అయితే ఉన్నామో అలాగే కొనసాగాలి తప్ప వీళ్ళ వల్ల మనకేదో కలహాలు వచ్చేసి మనం విడిపోవడానికి వీల్లేదు. కనుక ముందుగానే ఏం చేద్దాం, మనం ఈ పరిస్థితి అనేది బాగాలేదు. కానీ ఏంటంటే దేవుడు ఎవరికి ఇచ్చాడు ఆ దేశాన్ని అంతా కూడా? ఎవరికి ఇచ్చారండి? దేవుడు ఆల్రెడీ చెప్పాడు ఈ దేశాన్ని అంతా కూడా ఎవరికి ఇస్తానని చెప్పాడు? నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు. కానీ అబ్రహాం గారి మనసు ఎంత మంచిది చూడండి. ఏమంటున్నాడు చూడండి అక్కడ 9వ వచనంలో, ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టునకు. ఏమంటున్నాడు చెప్పండి? అబ్రహాం గారికి ఉన్న దాతృత్వ గుణం అనేది ఇక్కడ బయటపడుతుంది. అవునా కదా? అవునా? అతడు మంచి ప్రాంతాన్ని అంతా కూడా చూస్తున్నాడు. అవునా కదా? ఏ ప్రాంతంలో వాళ్ళకు పశువులు, ఆ మందలనేవి బాగా ఉన్నాయి కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్తే సురక్షితంగా ఉంటారు? ఆ గడ్డి అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందో, అలాగే నీరు అనేది ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని ఎవరైనా సరే ఏం చేస్తారు చెప్పండి? ఎంచుకుంటారు. అక్కడ ఉంటే వాళ్ళ మందలకు కానీ అతనికి కానీ ఏ కరువు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండొచ్చు అని అనుకుంటారు. అవునా కదా? అట్లాంటి దాన్ని వదిలేసి అబ్రహాం గారు ఏమంటారంటే, నువ్వు ఎక్కడికి వెళ్తా అంటే నేను ఆపోజిట్గా ఉంటాను. అవునా కదా? నువ్వు కుడివైపుకి వెళ్తానంటే నేను ఎడమవైపుకి వెళ్తాను. నువ్వు ఎడమవైపుకి వెళ్తానంటే నేను ఏం చేస్తాను? కుడివైపుకి వెళ్తాను. అవునా కదా? మరి ఇద్దరేమన్నా సహోదరులు చెప్పండి?
ఆయనేమో అన్న కొడుకు, అవును కదా. ఈయనేమో అబ్రాహం, అంటే ఆయన కింద తేడా ఉంది. అయినా కానీ ఏం చేస్తుండే ఇప్పుడు అబ్రాహం గారు ఏం చేస్తుండే చెప్పండి, సొంత అన్నదమ్ములు కాకుండా అతని కొడుకైనా సరే ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయనతో, నువ్వు అక్కడికి వెళ్తే నేను ఇక్కడికి వెళ్తాను, నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడమవైపు వెళ్తాను, ఎడమవైపు వెళ్తే కుడివైపు వెళ్తాను. కాబట్టి మన ఇద్దరి మధ్య ఏముండదు చెప్పండి, ఏముండొద్దు, కలహాలనే ఉండొద్దు, అవునా కదా. ఆస్తి అనేది విస్తరిస్తున్నప్పుడు, దాని వాల్యూ అనేది పెరుగుతున్నప్పుడు ఎక్కడ ప్రారంభమవుతుంది, ఇప్పుడు గొడవ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పండి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అవునా కదా. అవునా, చిన్న చిన్న దానికే భేదాభిప్రాయాలు వచ్చి కొట్టుకుంటూ, అవునా కదా, కోటిమెట్లు ఎక్కుతునే సందర్భాల్లో అబ్రహాం గారు ఆలోచిస్తుంది ఏంటంటే ఎందుకు గొడవలు వద్దు, అవునా కదా. ఎందుకు గొడవలు, ఎందుకు, అవునా కదా. గొడవలు పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పండి, అవసరమైతే నేను వదిలేస్తాను, అవునా, ఏదైతే మంచిది ఉందో వదిలేస్తాను, నాకు అవసరం లేదు. మంచిదైనా సరే అది అవతలోనికి ఉపయోగపడుతుందంటే ఏం చేస్తాను చెప్పండి, నేను వదిలేస్తాను, ఏం కాదు, అవునా కదా. ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేస్తాడు, అవునా, దేవుని మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి చిన్న చిన్న దాన్ని నేను తగులు పెట్టుకోవడం ఏంది, నేను గొడవ పడ్డం ఏంది, అవునా కదా. చాలా చిన్న విషయాలకి మనం ఏం చేస్తామంటే గొడవలోనికి వెళ్ళిపోతాం, అవునా కదా. మన ఆస్తుల విషయాల్లో కానీ, మనకు కావాల్సిన భూమి విషయాల్లో కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, గొడవలు ఆడతాం, తగువులు ఆడతాం, అవునా కదా. అది నాది, అవునా కదా, నాది నాకు రావాలి, నేను ఎక్కడికైనా వెళ్తాను దాని గురించి, నేను ఎవరిని కలవాలన్నా కలుస్తాను, ఎంత డబ్బైనా దాని గురించి ఖర్చు చేస్తాను, అవునా కదా. మరి నీలో క్రీస్తు చూపించే ప్రేమ ఏది మరి, అవునా కదా. దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది అది ఎలాగైనా ఏం చేస్తాడు చెప్పండి, అవునా కదా. దేవుని మీద మనకి ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో దేవుడు ఇవ్వాల్సింది ఏం చేస్తాడు చెప్పండి, ఎలాగైనా సరే ఇస్తాడు. అబ్రహాం గారు అలా అని ఏం చేస్తాడు చెప్పండి, పొరపాటు పడి నేను సంపాదించుకుందామని వెళ్ళిపోయాడు ఐగుప్తుకు, అవునా కదా. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత మరల ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు, ఏం చేస్తాడు చెప్పండి, మరల తన మొదట గుడారం ఎక్కడేస్తాడో మరలా ఆడికే వచ్చాడు, అవునా కదా. దేవుడు ఏది ఇవ్వాలనుకుంటా మనకు అదే ఇస్తాడు. మనం ఎంత ఆరాటపడ్డా, ఎంత దాని కొరకు గింజుకున్నా, ఎంత కొట్లాడినా కానీ ఏం చేయాలని చెప్పండి, ఏం చేయలేము. ఏది సంపాదించిన దేవుడు నీకు ఏదైతే రాసి పెడతాడో, ఏదైతే ఇవ్వాలనుకుంటాడో అదే ఇస్తాడు తప్ప దానికి మించి నీకు ఏది కూడా ఏం చేయదు, ఏం చేయదు చెప్పండి, అది రాదు. మనం పోట్లాట పడ్డా, గొడవ పడ్డా, మనం ఇంకేదో చేసినా సరే ఏమవుతుందో చెప్పండి, అది మనకు దక్కదు, అంతే. దేవుడు ఏదైతే ఇవ్వాలనుకుంటాడో అదే ఇస్తాడు, అదే మనకు వస్తుంది తప్ప మనం ఎంత ఇబ్బంది పడ్డా, ఎంత గింజుకున్నా, అబ్రహాం గారు ఎలాగైతే టైం వేస్ట్ చేస్తారో మన టైం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, వృధా అయిపోతుంది, అవునా కదా. అట్లా ఎప్పుడైనా మనం వృధా చేసేవారికి ఉండదు, మన టైంను మనం వేస్ట్ చేసేవారికి ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఎప్పుడైతే గొడవ వచ్చిందో అబ్రహాం గారు ఏం చేస్తారు, తగ్గిపోయారు లోతు గురించి. తగ్గిపోయి ఏం చేస్తారు చెప్పండి, వద్దు, నీకు ఏది కావాలో అది తీసేసుకో, అవునా, నీకు ఏది కావాలంటే అది తీసేసుకో, ఏది ఉంటే అది నేను సర్దుకుంటాను. అలా సర్దుకున్నప్పుడు 10వ వచనంలో మాట్లాడుతున్నాడు, 10వ వచనంలో లోతు తన కనులెత్తి ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తారండి, లోతు గురించి రాయిస్తూ ఒక మాట అంట, ఏంటంట, లోతు ఏం చేస్తున్నాడంట, లోతు దేంతో చూస్తాడు చెప్పండి, దేంతో చూస్తున్నాడు, అబ్రహాం గారే మనసుతో చూస్తూ నీకు ఏది కావాలో అది తీసుకో, నాకు ఏది ఉంచుకుంటే అది ఉంచుకుంటున్నా, అంతే. దేవుడు నాకు ఏది ఇస్తే నువ్వు ఒకటి కోరుకుంటే నేను దానికి ఆపోజిట్ కోరుకుంటాను మనసుతో అంటున్నాడు. కానీ లోతు గురించి రాయబడింది ఏంటంటే, లోతు ఏం చేస్తున్నాడు చెప్పండి, కళ్ళతో చూస్తున్నాడు. కళ్ళతో చూడగానే ఆయనకి ఏం కనబడిందంటే చెప్పండి, యోర్దాన్ ప్రాంతం అంతటిని చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాహాము కానాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణంలో ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర
తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత ఏం చేశారండి? లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత ఏం చేశాడు? మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడు. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చుదును. మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే చెప్పండి, ఏదో నువ్వు దాతృత్వంతో లోతుకి ఇచ్చేసావు కానీ ఏంటి చెప్పండి, మరలా దేవుడు గుర్తు చేస్తాను. ఏంటి ఆ ప్రాంతం అంతా కూడా ఎవరు చెప్పండి? ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎవరికి ఇస్తాను? నేను నీ సంతానానికి ఇస్తాను. నువ్వు దాతృత్వంతో లోతుకి ఇచ్చేస్తాను అనుకుంటున్నావు, నువ్వు ఏది కావాలో అది కోరుకో అంటున్నావు, కానీ అది ఎవరికి నేను ఇస్తున్నాను? ఎవరికి ఇస్తున్నాను చెప్పండి? ఎవరికి ఇస్తారంట? ఒకవేళ మన జీవితంలో ఏదైనా కోల్పోతున్నాం అనుకుంటే ఏమవుతుందో చెప్పండి? అది మనం వదిలేసినా సరే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? నువ్వు వదిలేసినా సరే, అరే అలా వదిలేస్తే ఎలా, అలా ఊరుకుంటే ఎలా, మనం బిగబట్టకుంటే మరి మన చేతిలో నుంచి జారిపోతుంది కదా. అదంతా ఏం కాదు, అవునా కదా? మనం వదిలేసినా సరే దేవుడు రప్పించడానికి ఏం చేస్తాడు చెప్పండి? మనది ఏం చేస్తాడు చెప్పండి? మన దగ్గరకు వస్తుంది, అవునా కదా? మరలా గుర్తు చేస్తున్నాడు అబ్రహాం గారితో, నువ్వు ఇచ్చేసావు కానీ ఏంటి చెప్పండి? ఈ ప్రదేశాన్ని అంతా, ఈ ప్రాంతాన్ని అంతా ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను? నీ సంతానానికి ఇస్తాను అనుకుంటున్నాను. మరలా దేవుడు లోతును విడిచిన తర్వాత మరలా ఏం చేస్తున్నాడు? దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు, ఇదంతా కూడా నీ సంతతికి నేను ఇస్తాను, అవునా కదా? నీ కుటుంబానికి నేను ఇవ్వదలుచుకున్నాను ఇదంతా కూడా, అవునా కదా? ఎప్పుడైతే మనము చిన్న చిన్న దానికే గొడవలు, ఈ యొక్క కొట్లాటల్లోనికి వెళ్ళాలనుకుంటామో, అట్లాంటి పరిస్థితులు మనకు గుర్తు రావాల్సింది ఏంటి చెప్పండి? ఏం గుర్తు రావాలి మనకు, అవునా కదా? చాలా చిన్న చిన్న విషయాలను మనం ఏం చేస్తాం? గొడవలు పడి మాట్లాడకుండా, అవునా కదా, అలిగేసి వాళ్ళతో ఏదో చిరాకు పెట్టేసుకొని మాట్లాడకుండా సందర్భాలు చాలా ఉంటాయి, అవును కదా? ఈ గొడవలన్నీ ఎక్కడ వస్తాయంటే ఆస్తుల దగ్గరనే వస్తాయి. ఎక్కడైనా సరే ఏం కాదు, కానీ పెద్ద పెద్ద గొడవలన్నీ ఎక్కడ వస్తాయంటే చిన్న చిన్న ఫంక్షన్లో మాట్లాడకుంటే అది వేరు, అవునా? కొద్దిసేపు కానీ మరలా మాట్లాడుకున్నాం. పెద్ద గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఆస్తుల దగ్గరనే స్టార్ట్ అవుతాయి, అవునా కదా? ఆస్తుల దగ్గర స్టార్ట్ అయిపోయి ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళు అన్నదమ్ములైనా సరే, సొంత బంధువులైనా సరే, సొంత తోబుట్టులైనా సరే ఏం చేస్తారు చెప్పండి? ఈ ఆస్తుల కాడికి రాగానే పెద్ద విభేదాలు ఏర్పరచుకుని ఏం చేస్తారు? వాళ్ళు మాట్లాడుకోకుండా పెద్ద శత్రువులు అయిపోరు, బద్ధ శత్రువులుగా అయిపోతారు, అవును కదా? అన్నదమ్ములే, కలిసి ఉన్న వాళ్ళే, కలిసి తిన్న వాళ్ళే, అయినా కానీ ఏం చేస్తారు చెప్పండి? చిన్న ఆస్తుల తగాదాల వల్ల, చిన్న ఏదో మాటలు పెరగడం వల్ల, ఆ మాటలను బట్టి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఆ గొడవలు పెట్టుకొని మాట్లాడేసుకుని ఉన్నాడు, తగులు పెట్టేసుకొని అస్సలు పట్టించుకోకుండా, నువ్వోడో నాకు తెలియదు, నేనేవడో నీకు తెలియదు, అవునా కదా? చిన్నప్పుడు ఎంతో మంచిగా ఉన్న వాళ్ళు కూడా పెద్దయిన తర్వాత ఏమవుతారు చెప్పండి? ఈ ఆస్తుల కాడికి వస్తారు, ఏం చేస్తారండి? భద్రశత్రువులుగా మారిపోతారు, అవునా కదా? ఎంత దగ్గరగా ఉన్న సహోదరులైనా సరే ఒక స్థాయిలోనికి వచ్చిన తర్వాత ఏమవుతారు చెప్పండి? డబ్బు కాడికి రాగానే ఏం చేస్తారు? గొడవ పడతారు, అవునా కదా? నాకు తెలిసింది ఇది సహోదరులు ఏమైందంటే, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఓకేనా? అన్న బాగా సంపాదిస్తాడు, తమ్ముడేమో అంతంత మాత్రం ఉంటాడు, ఓకేనా? అయితే ఏమైందంటే ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, కొద్దిగా సెటిల్ అయ్యారు. తమ్ముని పరిస్థితి వాళ్ళు ఇద్దరు కలిసి ఇల్లు కట్టేసుకున్నారు, ఓకేనా? ఇప్పుడు అప్పంతా కూడా ఏం చేస్తున్నారంటే అన్న తీరుస్తున్నాడు. తమ్ముని దగ్గర లేవు, స్తోమత లేదు కాబట్టి అన్న తీరుస్తున్నాడు, ఓకేనా? అన్న తీరుస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? పరిస్థితి ఇద్దరు సమానం కట్టలేడు, వాడు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు, అవునా? కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇక ఏం చేస్తారు? బయట వాళ్ళకు ఉండే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక ఎట్లుంటుంది చెప్పండి? బయట వాళ్ళు అయితే, క్రీస్తులు ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు, బయట ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు?
వాళ్ళు బయట వాళ్ళు కనుక ఏం చేస్తారంటే క్రీస్తుని ఎరగరు కనుక ఆ ఇల్లు అనేది అమ్మేసి ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కువ ఎవరు కడుతున్నారు, పెద్దోడు ఎక్కువ కడుతున్నాడు కనుక ఏం చేస్తున్నాడు చెప్పండి, అంటే పెద్ద మొత్తం ఆ అమౌంట్ అంతే కట్టింది వాడు కొద్దిగా, అవునా కదా, కట్టినా సరే బాధ్యత మొత్తం నేను తీసుకున్నాను కనుక ఏం చేయాలి, నాకు 70% నాకు వస్తే 30% నీకు, అవునా, ఎన్ని రోజులు నేను స్ట్రగుల్ తీసుకున్నాను ఇంకా, ఓకేనా, రైట్. మరి చిన్నోడు ఏం చేస్తాడు, దానికి కడితే నువ్వు ఎంత కట్టావు, నాకంటే 1,00,000 రూపాయలు ఎక్కువ కట్టినొచ్చు, లేకుంటే 2 లక్షలు ఎక్కువ కట్టినొచ్చు, అంతేగా, దానికి నువ్వు 20% ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, అవునా కదా, లక్షల్లో తేడా వస్తుంది, అవునా కదా, 1,00,000 రూపాయలు ఎక్కువ కట్టిన దానికి నువ్వు 20 లక్షలు 30 లక్షలు ఎక్కువ తీసుకున్నట్టు ఎట్లా, అవునా కదా. ఇలా గొడవలు ప్రారంభం ఏంటంటే అది పెద్ద మనుషుల్లోకి వెళ్ళడం, వాళ్ళేదో తీర్పు చెప్పడం, అదంతా అవ్వడం, అవునా కదా. ఇది లోకంలో జరుగుతున్న సందర్భాలు. మరి క్రీస్తులో ఉంటే నువ్వేం చేస్తావు, అట్లా నీ దగ్గరికే గొడవ వస్తే నువ్వేం చేస్తావు చెప్పండి, ఏం చేస్తారండి, ఏం చేస్తారు, క్రీస్తులో ఉన్నాం కనుక మన ఇంట్లో అలాంటి పరిస్థితులతో మనం ఏం చేస్తాం, మరి ఏం చేస్తాం. అబ్రహాం గారు అయితే పోనీలు ఎందుకు, నువ్వు నేను సహోదరం, మనకు గొడవలు ఎందుకు, అవునా కదా, ఆ కట్టేదో కట్టలేం కనుక ఇప్పుడు ఏం చేద్దాం, కలిసి కట్టుకుందాం, నీ వల్ల కాలేదు ఏం చేస్తాను నేను కడతాను, అవునా కదా. రక్త బంధువుల్లో ఒకరు లేనప్పుడు ఒకరు ఏం చేసుకోవాలి చెప్పండి, ఏం చేసుకోవాలి, సహాయం అనేది చేసుకోవాలి. ఒకరి దగ్గర లేనప్పుడు ఒకరు ఏం చేసుకోవాలి చెప్పండి, సంజాయించుకోవాలి, అవునా కదా. బయట చాలా వరకు ఏం చేస్తారంటే చిన్న చిన్నవి ఇస్తే ఏం చేస్తారు చెప్పండి, సెల్ఫీలు తీసుకుని నేను వానికి సాయం చేశాను, నేను వీనికి సాయం చేశాను, అవునా కదా, నేను వానికి పెట్టాను, నేను వీనికి పెట్టాను తిండి, నేను ఎంత దానకరుణను తెలుసా, అవునా కదా. ఆ దానగుణం అనేది బయట పెట్టడం తెలియదు, మన ఇంట్లోకి వస్తారనే మన ఇంట్లో ఎలా చూస్తున్నావు ఏమవుతుంది చెప్పండి, నీ దాతృత్వం అనేది, నీ దానగుణం అనేది, నువ్వు ఓర్చుకునే గుణం అనేది నీ ఇంట్లో పెట్టే వాళ్ళని బట్టి ఏం చేస్తుంది చెప్పండి, నీ గుణం అనేది, నీ క్యారెక్టర్ అనేది ఏంటో తెలుస్తుంది, అవునా కదా. నీ ఇంట్లోనే ఓర్చను నువ్వు బయటని ఎలా ఓరుస్తావు, నువ్వు బయటోనికి ఎలా పెడతావు, బయటోని దగ్గర నీ హృదయం అనేది ఎలా ఉంటుంది, ఒకవేళ పెట్టినా ఎలా ఉంటుంది నీ హృదయం అనేది, అవునా కదా. కాబట్టి ఏంటంట ఆ ఇచ్చే విషయాల్లో, ఆ ఓర్చుకునే విషయాల్లో మన హృదయం అనేది ఏం చేయాలి చెప్పండి, చాలా జాగ్రత్త ఉండాలి. ఎంత ఓర్చుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి, దేవుడు అంత మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది, ఏది ఓలిపోదు మన దగ్గర నుంచి, ఏది పోదు. నువ్వు ఎప్పుడైతే వదిలేయడానికి సిద్ధంగా ఉంటావు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, దాన్ని ఏం చేస్తాడు, మరలా మనకు చేర్చడానికి ఇష్టపడతాడు తప్ప ఏ ఒక్కటి కూడా ఏం చేయడు చెప్పండి, వృధా చేయడానికి ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడాడు. మత్తయి సువార్త రాస్తే ఏంటంట, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఏంటంటే చెప్పండి, నీ శ్రమ ఏం చేయదు పరలోకమందు, అది వృధా కాదు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, అవునా. నీ హృదయం తేటగా నువ్వు అన్ని చేస్తే ఏమవుతుందో చెప్పండి, ఏదైనా నీకు ఎలా అవుతుంది, ఎట్లా అవుతుంది, మంచిగా అవుతుంది. కానీ లోపల కల్మషాన్ని పెట్టుకుని ఏమైనా చేసావానికి ఏమవుతుంది, నీ ఫలం భూమి మీదనే పొందుతావు. కాబట్టి నువ్వు పరలోకం ఏది కూడా ఆశించడానికి వీలుండదు. నువ్వు మంచి మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో నువ్వు ఏది చేసినా సరే ఏమవుతుంది చెప్పండి, నీకు ఏమవుతుంది. అప్పుడప్పుడు అంటుంటారు బయట ఏంటి చెప్పండి, పట్టుకుందల్లా ఏంటంట బంగారం, అట్లా పట్టుకుందల్లా బంగారం కావాలంటే ఏం చేయాలి చెప్పండి, నీ మనసు బంగారంలో ఉండాలి. ఫస్ట్ నువ్వు చేసేదంతా బంగారు మనసుతో చేసావు అనుకో, నువ్వు ఏది చేసినా సరే ఏమవుతుంది, దేవుడు దాని పరలోకంలో ఏది కూడా నీకు వృధా చేయడు. కానీ నువ్వు పట్టుకుందల్లా ఆ పీడ పురుగుల్లా చీడ పురుగులా చేసావు అనుకోండి, అదంతా కూడా భూమి మీద ఏమవుతుంది చెప్పండి, ఇది వృధా అయిపోతుంది. కాబట్టి మనస్సు అనేది జాగ్రత్త పెట్టుకుని ఎప్పుడైతే మనం చేసే విషయాలు ఉంటాయో ఆ విషయాలన్నిటి కూడా మంచిగా చేసామనుకోండి, చాలా మంచిగా మన మనస్సు అనేది నిర్మలంగా ఉంటుంది. మనం ఏది చేసినా కానీ ఏమవుతుంది చెప్పండి, చాలా జాగ్రత్త ఉంటుంది. కాబట్టి ఏంటంటే అది ఇస్తానని నీ సంతానాన్ని, కాబట్టి ఏం చేస్తాను నేను నీ సంతానానికి ఇస్తాను. ఏం చేస్తాడు మరలా, ఏం చేస్తాడు చెప్పండి, మరలా అబ్రహాం గారికి గుర్తు చేస్తాడు, అది నీ సంతానానికి ఇస్తాడు. కానీ లోతు ఏం చేస్తాడంటే కళ్ళతో చూస్తాడు, దాన్ని కళ్ళతో చూసి ఆ ప్రాంతం అనేది బాగుంది అనుకున్నాడు. ఆ ప్రాంతంలోనికి ఏం చేశాడు చెప్పండి, దానిలోనికి వెళ్ళాడు. ఓకేనా. 16వ వచనంలో
మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన యెడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడవును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదని అబ్రాహాముతో చెప్పాను. అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోనులోనున్న మమ్రే దగ్గర సింధూర వృక్షవనం దగ్గర అక్కడ యెహోవాకి ఏం చేశారంట? బలిపీఠం కట్టాను. హెబ్రోన్ అంటే అర్థం ఏంటంటే సహవాసము. ఓకేనా? ఏంటంటే హెబ్రోన్ అంటే అర్థము సహవాసము. అబ్రాహాం గారు ఏం చేశారంటే దేవునితోనికి సహవాసంలోనికి వెళ్ళాడు. మరలా ఏం చేశారు చెప్పండి? అబ్రాహాము దేవునితో సహవాసంలోనికి వెళ్ళి ఏం చేశారు? అక్కడ దేవునితో తన జీవితాన్ని గడుపుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే మన జీవితాలు దేవునితో సిద్ధంగా ఉంటాయో ఆ సిద్ధపడిన జీవితం అనేది ఏం చేస్తుంది చెప్పండి? మనకు ఏం చేస్తుంది? ఎప్పుడైనా సరే మన సంతానాన్ని అభివృద్ధి చేస్తుంది. మన యొక్క ఏమవుతుంది చెప్పండి? రాబోయే తరాన్ని కూడా ఏం చేస్తుంది? అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎలా ఉంటే మన హృదయం అనేది చాలా స్వచ్ఛంగా నిజాయితీగా, అవునా కదా, అందరినీ ఓర్చుకునే గుణంగా ఎప్పుడైతే మన హృదయం అనేది ఉంటుందో దానిలో ఏమవుతుంది చెప్పండి? చాలా జాగ్రత్తగా మనం ఉండగలుగుతాము. వచ్చే ఆదివారం లోతు గారు కళ్ళతో చూసిన సందర్భంలో ఏమైందో వచ్చే ఆదివారం నేర్చుకుని తల్ల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాయన. నిన్న మాటలు నన్ను మా హృదయంలో ఫలించినాయన. నీ కొరకు నాయన మా జీవితంలో నువ్వు చెప్పిన మాటలానుసారంగా మా హృదయాలను సరిచేసుకుంటూ నాయన గద్దించబరుచుకుంటూ నాయన నీలో ఎదగలుగుటకు, నీలో ఉన్నతంగా నాయన మా ఆత్మీయతను పెంపొందించుకోగలుగుటకు అటు కృపను మా ఆత్భాగ్యాలను గురించిన విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా హృదయాల్లో ఫలించినాయన. నీ కొరకు నేను ఇంకా అభివృద్ధి చెందులాగా మీ యొక్క ఆత్మసాయాన్ని వాక్య తోడ్పాటును మాకు అనుగ్రహించి నీలో ఉన్నతంగా ఎదగలిగే అటు కృపను మా ఆత్భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని క్రీస్తు పరత పరిశుద్ధమైన ప్రార్థన మనం నడివేడుకున్నాం. అందరికీ ఉన్నాయి.